Match number 16, Haryana Steelers versus UP Yodhas. Strong, tall Raiders వాళ్ళ అడ్వాంటేజ్. బట్ ఇక్కడ జైదీప్ లాంటి స్ట్రాంగ్ డిఫెండర్స్ ఉన్నారు. హర్యానా స్టీలర్ దగ్గర చూడొచ్చు, చాలా అడ్వాన్స్గా ముందరకు వచ్చి ఆడడం చూస్తున్నాం. ఆల్రెడీ బాక్ లైన్ దగ్గర సెవెన్ చేసి బ్యాక్ అవుట్. స్ట్రాంగ్ రైడర్ ఎస్కేప్ అయ్యాడు ఫస్ట్ రైడ్ లోనే. యూపీ యోధాస్ రేడా ఎస్కేప్. 10 సెకండ్లలో యాక్షన్ చేస్తాడు. అక్కడ డాష్ జరిగింది, బట్ త్రో లాపి మిడ్ లైన్ రీచ్ అయిపోయాడు. భవానీ బోనస్ చేసినా సేఫ్ గా తిరిగి వెళ్ళొచ్చు. యాంకిల్ హోల్డ్ జరిగింది, ఛాన్స్ లేదు ఎస్కేప్ అవ్వడానికి. పర్ఫెక్ట్ గ్రిప్ అది. పాయింట్ యూపీ యోధాస్. కొంచెం ఫుట్ వర్క్ స్లో చేసి ఇమీడియట్లీ స్పీడ్ తీసుకొని చెప్పడం జరిగింది. బట్ గగన్ గౌడ మ్యాజిక్ జరుగుతుందా? ఎస్, మ్యాజిక్. బోనస్ కోసం ట్యాకిల్ జరిగితే ట్యాకిల్లో ఒకే ఒక పాయింట్ వస్తుంది. ఒకవేళ మిస్ ట్యాకిల్ అయితే మల్టిపుల్ పాయింట్స్ ఇవ్వాల్సి ఉంటుంది. ఎస్, ఇది సూపర్ డూపర్ రైడ్. డిఫెన్స్ కి పేషెన్స్ కీలకం. వాళ్ళు దానికోసమే వెయిట్ చేశారు. హర్యానా స్టీలర్ సక్సెస్ చేశారు. టైట్ ట్యాకిల్ జరిగింది జైదీప్ నుంచి. ఆ తర్వాత రాహుల్ జైస్వాల్ రేడర్ డైరెక్షన్ చేంజ్ చేస్తున్నాడు త్రూ వర్స్ ఎండ్ లైన్. స్ట్రగుల్ జరుగుతోంది, స్టిల్ స్ట్రగుల్ జరుగుతోంది, స్టిల్ స్ట్రగుల్ జరుగుతోంది. ట్యాకిల్ సక్సెస్ అయింది. బిర్లా వైట్ స్టైలిస్టిక్ సూపర్ ట్యాకిల్ పాయింట్స్ హర్యానా స్టీలర్స్. ఫస్ట్ హాఫ్ ఫినిష్ అయ్యేసరికి యూపీ యోధాస్ దగ్గర 17 పాయింట్స్ అండ్ హర్యానా స్టీలర్స్ దగ్గర 12 పాయింట్. 5 పాయింట్ లీడ్ ఉంది. అక్కడి నుంచి యూపీ యోధాస్ ని ఆల్అౌట్ చేసే సిచ్యువేషన్ లోకి తీసుకొచ్చారు. గగన్ గౌడకి బోనస్ వదిలేశారు. టైప్ ట్యాకిల్, యాంకిల్ హోల్డ్, సపోర్ట్, సక్సెస్. రైడర్ అవుట్. పాయింట్ వస్తుంది హర్యానా స్టీలర్స్ కి. బోనస్ పాయింట్ మాత్రమే వస్తుంది యూపీ యోధాస్ కి. టోటల్ 3 పాయింట్స్ హర్యానా స్టీలర్స్ కి. సార్ రివర్స్ లో జరిగింది కాబట్టి ఆ పాయింట్ లీడ్. టైప్ ట్యాకిల్, సెకండ్ లేయర్ ఆఫ్ డిఫెన్స్ స్ట్రగల్. మిడ్ లైన్ ని క్రాస్ చేయడం జస్ట్ ఇంచెస్ అవే యూపీ యోధాస్ రేడా. చివరి 10 నిమిషాల్లో వాళ్ళు లాస్ట్ మ్యాచ్ వర్సెస్ యూమతో ఆడినప్పుడు గెలిచారు. ఎస్కేప్. ఒక పాయింట్ అయితే వస్తుంది. రెండో పాయింట్ కోసం క్లెయిమ్ చేస్తున్నాడు నవీన్ ఎక్స్ప్రెస్. గగన్ 10 రైడ్ చేస్తే 10 రైడ్ పాయింట్, సూపర్ 10 ఉంది. బోనస్ వదిలేశారు హర్యానా స్టీలర్స్. ప్రస్తుతానికి యూపీ యోధాస్ రివైవల్ కావాలి. మ్యాచ్ ఆల్అౌట్ అవ్వద్దు అంటే కనుక మల్టిపుల్ పాయింట్స్ కోసం ట్రై చేయాలి. టచ్ పాయింట్స్ కి యాంకిల్ హోల్డ్, టాకిల్ సక్సెస్. బోనస్ పాయింట్ మాత్రమే వస్తుంది యూపీ యోధాస్ కి. టాకిల్ ద్వారా 1 పాయింట్, ఆల్అౌట్ కి 2 పాయింట్స్, టోటల్ 3 పాయింట్స్ హర్యానా స్టీలర్స్ కి వస్తవి. సో ఇక్కడ మాత్రం జంప్ చేశాడు, బట్ ట్రై చేస్తున్నాడు, డాష్ చేశాడు డిఫెండర్ ని. హర్యానా స్టీలర్స్ ఫుల్ టైం కాస్త ఫినిష్ అయిపోయింది. గ్రేట్ కంబ్యాక్ హర్యానా స్టీలర్స్ నుంచి. వరుసగా రెండో విక్టరీ వాళ్ళ ఖాతాలో వేసుకున్నారు.